బ్రిడ్జి కావచ్చు, చీటగూడ బ్రిడ్జి కావచ్చు, వాటిని వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మంత్రి గారితో మాట్లాడినాం. అయినా వాళ్ళు దానికి పైసలు ఇవ్వట్లే. మన వాళ్ళు ఇక్కడ చిల్పి వేషాలు కొంతమంది వేస్తున్నారు. వాడు అడగడం చేత కాదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా చేయించరాదని. ఎవరే మాట్లాడేది? 7 కోట్లు 8 కోట్లు అవుతుంది. 7 కోట్లు 8 కోట్లు అయిన ప్రభుత్వ పని ఎమ్మెల్యే సొంత ప్రజలతో చేయించగలుగుతారా? అంటే గంత అర్థం లేకుండా కొంతమంది పార్టీలను చెప్పుకుంటే వాళ్ళు కూడా పల్లరాజేశ్వర రెడ్డి చేపిస్తే ఏంటని చెప్పేసి మాట్లాడుతున్నారు. పల్లరాజేశ్వర రెడ్డి చేయించగలిగింది చేయిస్తున్నాం. తన సంస్థలో, ఇతర సంస్థల్లో, విద్యా సంస్థల్లో ఏమైనా చేయాలంటే తగ్గించేస్తున్నాం. వైద్య సంస్థల్లో ఫ్రీగా చేసేది చేస్తున్నాం. మీ సమస్య ఉందంటే మీతో మాట్లాడుతున్నాం, చేపిస్తున్నాం. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేయాలి, నేను చేయగలిగేది నేను చేయాలి. అంతే తప్ప కానీ ప్రభుత్వం చేయాల్సిన పని ఆయన 7 కోట్లు 8 కోట్లు పెట్టి ఆ బ్రిడ్జిని అయితే చేయించలేం కదా. 10 కోట్లు 12 కోట్లు పెట్టి చీటగూడ చేయించలేం కదా. ఇది అర్థం చేసుకోలేని కొన్ని చవట సన్యాసులు మనం చేస్తున్న దాన్ని కూడా ఇవాళ విమర్శించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తతో మీరు కూడా గమనించి విజ్ఞత ప్రదర్శించాలని కోరుతున్నా. మొన్న అన్యాయంగా 5 పిల్లల్ని ఏముంది గాడిదకు రిప్రజెంటేషన్ ఇచ్చని చెప్పి మనం తెలంగాణ ఉద్యమాలు ఎన్నిసార్లు చేసినాం. గాడిదకు రిప్రజెంటేషన్ ఇచ్చినని చెప్పేసి మరి దేనికి ఇస్తాం? ప్రభుత్వానికి ఇస్తే పట్టించుకోవట్లే. ఎంఆర్ఓకి ఇస్తే, కలెక్టర్కి ఇస్తే, మంత్రికి ఇస్తే, అసెంబ్లీలో మాట్లాడితే ఇవ్వట్లే. ఎవరో పాపం రాజకీయాలు లేని వాళ్ళు అరే మాకు బ్రిడ్జి కావాలి, చీటగూడూరు బ్రిడ్జి ఇది మొత్తం పోయింది, మాట్లా కష్టమవుతుందని చెప్పేసి చీటగూడూరు, మరిగడి, చౌడారం గ్రామస్తులు వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఇది ప్రభుత్వం ఎట్లుందని చెప్పేసి దయచేసి గమనించండి. కాబట్టి మీకు మీ యొక్క సమస్యల సాధనకు మీకు నిత్యం మీ యొక్క పనులు గాని మీకు హెల్ప్ఫుల్ గా ఏమన్నా సాయం చేసేటోళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీ అండ ఉంటది. ఇలా వాళ్ళు వస్తే కూడా పార్టీలకు అతీతంగా పోయినాం, మాట్లాడినాం, సిద్ధాన్ని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా బెయిల్ వచ్చినట్టు చూడాలని చెప్పినాం, ఒదిగినాం, పోరాటం చేసినాం. రెండోది న్యాయంగా కూడా న్యాయ పోరాటంలో కూడా వాళ్ళని తొందరగా బెయిల్ ఇచ్చేటట్టు కూడా ప్రయత్నం చేసి బెయిల్ ఇప్పించినాం. వాళ్ళు ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు, ప్రజలకు సంబంధించిన సమస్యను రిప్రజెంట్ చేసిన వాళ్ళు. కాబట్టి మేము ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఆశీర్వాదం అందుకొని మొత్తం కూడా బీఆర్ఎస్, నేను ఒక్కని కాదు, నాతో పాటు మండల నాయకత్వం మొత్తం కూడా, గ్రామ నాయకత్వం కూడా బీఆర్ఎస్ మీకు మొత్తం కూడా ఏ పనుంటే ఆ పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా వారికి మీరు తోడుండాలి, మీకు వారి తోడుండాలి. కాబట్టి వారిని మీరు ఖచ్చితంగా గుర్తించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఇవాళ నేను వచ్చే 10 రోజులలో ఖచ్చితంగా ఏదో రోజు మీ ఊరు కూడా వస్తానని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.